మోడీకి ఒక పెద్ద మార్పు రావాలి అన్నటువంటి ఆశ. ఆ మార్పు అన్నటువంటిది దేశానికి పనికొచ్చేటటువంటి విధంగా ఉండాలన్నటువంటిదే ఆయన చేసుకొస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి ప్రయత్నం. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే పరిశ్రమలకు సంబంధించి తను తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారం. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి ఈ మార్పు కారణంగా ఏది ఎంఎస్ఎంఈలకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, అట్లాగే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వాటిని పెంచడం, అట్లాగే ఏవైతే ప్రధానమైనటువంటిది ఈ దేశంలో మార్పు కావాలని కోరుకుంటున్నారో ఆ మార్పుల్ని తన హయాంలో కంప్లీట్గా అమలు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఎలక్షన్స్ కోసం చూడలేదు, ఓట్ల కోసం చూడలేదు, లేకపోతే ఏ ఎలక్షన్స్కో 6 నెలల ముందో పెట్టేటటువంటి బడ్జెట్ లేదా అప్పుడు పెట్టబోయేటటువంటి టెంపరీ బడ్జెట్ ఉంటుంది కదా, అట్లాంటి సందర్భంలో చేయొచ్చు. కానీ అట్లా చేసుకురాలేదు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆ స్థాయిలో మార్పు చేర్పులు అని ఉంటుంది. ఎంఎస్ఎంఈలకి ఈ స్థాయి ప్రోత్సాహకాలు, పిఎల్ఐ స్కీమ్ కిందన భారీ ఎత్తున ప్రోత్సాహకాలు, ఇవన్నీ చూసినప్పుడు భారీ మార్పుకి సంబంధించినటువంటి ఆలోచనలు తన దగ్గర ఉంది. ఆ ఆలోచనల్ని ఆచరణలో దశల వారీగా పెట్టుకొస్తున్నారు. అది దాదాపుగా చూసుకుంటే అప్పట్లో 2.5 లక్షలు మోడీ ప్రధాని కాకముందు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత మొదటి టర్మ్లో 5 లక్షలు, రెండో టర్మ్ పూర్తయ్యేటప్పటికి 12 లక్షల రూపాయలు జరిగినటువంటి సిచ్యుయేషన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 2014లో 2.5 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల కోట్ల, ఇది 12 లక్షల రూపాయలు అనేది మోడీ మార్పుకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం.